హలో అండి, ఈరోజు రెసిపీ అయితే ఇడ్లీ, చపాతీ, పూరి, దోశలోకి కమ్మగా ఉండే పల్లి పచ్చి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే పచ్చిమిరపకాయలు ఒక 7-8, పచ్చి కొబ్బరి ఒక పావు చిప్ప, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పల్లీలు ఒక పావు కప్పు, అలాగే ఎల్లిపాయలు ఒక 4-5, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని ఇందులోకి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఇందులోకి పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలి. కొబ్బరి కూడా వేగితే బాగుంటుంది పచ్చడికి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇందులోకి వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయ వేస్తే కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా వేపుకోవాలి. ఇంకా వేపుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత ఇంకా చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు కూడా ఇందులో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇంకా దింపేసి పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, కలర్ కోసం బాగుంటుంది. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే పేస్ట్ లాగా. పల్లీలు అవన్నీ వేసి ఇప్పుడు నేను దోశ కోసం అయితే పొడిపిండి తీసుకున్నాను, బియ్యపిండి. ఒక గ్లాస్ బియ్యపిండిలోకి కొంచెం సరిపడినంత ఉప్పు, అలాగే జీలకర్ర వేసి వాటర్ పోసి దోశ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. ఈ పచ్చడిలోకి దోశ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం అదే బాండి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కావలసినంత కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవటమే. ఇంకా ఈ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది వీటన్నింటిలోకి తినడానికి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ.